శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 1వ వచనం. మహోన్నతుని చాట నివసించువాడే సర్వశక్తిని నీడును విశ్రమించేవాడు. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమల తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానికి దాన్ని తెచ్చిన వందనాలు చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుణ్ణి మనము ఆశ్రయపరంగా చేసుకున్నప్పుడు ఆయన మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు. ఆయన మహోన్నతుడు, గొప్ప దేవుడు, సర్వాధికారి, సర్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనము ఆశ్రయించి ఆయన చాట నివసించినప్పుడు ఆపద, కష్టం, బాధ, ఇరుకు, ఇబ్బందులు తప్పించే దేవుడై ఉన్నాడు. అంత మాత్రం కాదు, కానీ ఆయన నీడను మనం విశ్రమించినప్పుడు అనగా ఆ ప్రభువును ఆశ్రయించి ఆయన నీడలో సాగినప్పుడు మన జీవితాల్లో చల్లగా హాయిగా ఈ లోకంలో సాగలవు. దీవెనకరమైనటువంటి ఆశీర్వాదం అనుగించే దేవుని యందు విశ్వాసం కలిగి లోకంలో సాగినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడై ఉండి నడిపించి దీవించను గాక. ఆమేన్. మోహన్ స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానించి దాన్ని తెచ్చిన వందనాలు చెల్లిస్తూ యేసే నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదా తోడై ఉండి దీవించను గాక. ఆమేన్.